ఈరోజు క్లాస్ మనం బిఎల్సితో స్టార్ట్ చేద్దాం. సో బిఎల్సి స్టాండ్స్ ఫర్ బగ్ లైఫ్ సైకిల్. బగ్ లైఫ్ సైకిల్ దీన్ని కొంతమంది డిఫెక్ట్ లైఫ్ సైకిల్ అని కూడా పిలుస్తూ ఉంటారు. బట్ బిఫోర్ ఎంటరింగ్ ఇంటూ దిస్ బగ్ లైఫ్ సైకిల్ మనకు రెండు విషయాలు తెలియాలమ్మా. సో డిఫెక్ట్ అంటే ఏంటి, బగ్ అంటే ఏంటి? సో ఏం లేదు, మనకి టెస్ట్ కేసులో ఎక్స్పెక్టెడ్ వాల్యూ యాక్చువల్ వాల్యూ రెండు మిస్ మ్యాచ్ అయితే దాన్ని అంటాం డిఫెక్ట్ అంటాం. ఇఫ్ దెర్ ఈస్ ఎ మిస్ మ్యాచ్ బిట్వీన్ ద ఎక్స్పెక్టెడ్ వాల్యూ అండ్ యాక్చువల్ వాల్యూ, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ డిఫెక్ట్. సో డిఫెక్ట్ని మనం డెవలపర్ పంపించేటప్పుడు డెవలపర్ మన డిఫెక్ట్ని యాక్సెప్ట్ చేయొచ్చు, లేదా డెవలపర్ మన డిఫెక్ట్ని రిజెక్ట్ చేయొచ్చు. సో డిఫెక్ట్ని మన డెవలపర్ యాక్సెప్ట్ చేస్తే అప్పుడు దాన్ని ఏమని పిలుస్తున్నాము, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ బగ్. ఇఫ్ ద డిఫెక్ట్ ఈస్ యాక్సెప్టెడ్ బై ద డెవలపర్, దెన్ యూ కెన్ కాల్ దట్ డిఫెక్ట్ యాజ్ ఎ బగ్. మనం ఆ డిఫెక్ట్ని బగ్ అని పిలుస్తూ ఉంటాం. సి ఈ బగ్ లైఫ్ సైకిల్లో అసలు మనకి స్టాటస్లే ఉంటాయి. వాట్ ఆర్ ద డిఫరెంట్ స్టాటస్ ఇన్ డిఫెక్ట్ యొక్క స్టాటస్ ఎన్ని రకాలు ఉంటాయి బగ్ రిపోర్ట్స్లో అనేది చూద్దాం. సో మీరు ఒక బగ్ రిపోర్ట్ ప్రిపేర్ చేసేటప్పుడు ఇనీషియల్గా ఒక డిఫెక్ట్ని ఎంటర్ చేస్తే డిఫెక్ట్ స్టాటస్ ఏమని చెప్పి ఎంటర్ చేస్తారమ్మా. ఇనీషియల్లీ ద డిఫెక్ట్ స్టాటస్ షుడ్ బి న్యూ. న్యూ అనే ఒక డిఫెక్ట్ని మనం ఒక బగ్ రిపోర్ట్లో ఎంటర్ చేస్తాం. ఎనీవే ఒక 10 minutes తర్వాత నేను మీకు బగ్ రిపోర్ట్ తలక సింటాక్స్ అంతా చెప్తాను. సేమ్ మనకి టెస్ట్ కేస్ టెంప్లెట్ ఎలా ఉంటుందో బగ్ రిపోర్ట్ టెంప్లెట్ కూడా అలానే ఉంటుంది. సో లైక్ డిఫెక్ట్ ఐడి, డిఫెక్ట్ డిస్క్రిప్షన్, రీప్రొడ్యూసిబుల్ ఎస్ ఆర్ నో, ఈ ఫీల్డ్స్ అని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను 5-10 minutesలో. ఇందులో మనకి వన్ ఆఫ్ ద ఫీల్డ్ ఈస్ డిఫెక్ట్ స్టాటస్. ఇక్కడ స్టాటస్ అని చెప్పి ఒక ఫీల్డ్ ఉంటుందని. సో అంటే మీరు కొత్తగా ఒక డిఫెక్ట్ని ఎంటర్ చేసేటప్పుడు స్టాటస్ ఏమని ఇస్తారు, యూ నీడ్ టు గివ్ ద స్టాటస్ యాజ్ న్యూ. న్యూ అనే స్టాటస్ ఇస్తారు. యాజ్ పర్ బిఎల్సి యాజ్ పర్ ద బగ్ లైఫ్ సైకిల్ ఇనీషియల్గా మనం ఒక డిఫెక్ట్ని ఎంటర్ చేసేటప్పుడు దాని స్టాటస్ ఏముంటుంది, న్యూ అనే స్టాటస్ ఉంటుంది. సో డెవలపర్ ఏం చేస్తాడేమో, డెవలపర్ విల్ అనలైజ్ ద డిఫెక్ట్స్. మనం పంపించే డిఫెక్ట్స్ని డెవలపర్ అనలైజ్ చేస్తాడు. సో ఇఫ్ ద డిఫెక్ట్ ఈస్ ఇన్వాలిడ్, సో మీరు పంపించే డిఫెక్ట్ అనేది ఇన్వాలిడ్ అనుకోండి, సింపుల్గా డెవలపర్ ఏం చేస్తాడేమో, హీ విల్ రిజెక్ట్ ఇట్. మీరు పంపించిన డిఫెక్ట్ని డెవలపర్ రిజెక్ట్ చేస్తాడు ఎప్పుడు, ఇఫ్ ఇట్ ఈస్ ఇన్వాలిడ్. ఇఫ్ ఇట్ ఈస్ వ్యాలిడ్, మీరు పంపించిన డిఫెక్ట్ డెవలపర్ వ్యాలిడ్ అనుకున్నట్టయితే వాడు దాన్ని ఏం చేస్తాడమ్మా, ఓపెన్ చేస్తాడు. ఓపెన్ అంటే అర్థం ఏంటి, డెవలపర్ యాక్సెప్టెడ్ యువర్ డిఫెక్ట్. మీరు పంపించిన డిఫెక్ట్ని డెవలపర్ యాక్సెప్ట్ చేస్తాడు. సో ఆఫ్టర్ దట్ ద డెవలపర్ విల్ ఫిక్స్ ద బగ్. అప్పటి వరకు మనం దాన్ని డిఫెక్ట్ అని పిలిచేవారం. డెవలపర్ యాక్సెప్ట్ చేసిన తర్వాత దాన్ని ఏమంటున్నాము, బగ్ అంటున్నాం. సో హూ విల్ ఫిక్స్ ద బగ్, ద డెవలపర్ విల్ ఫిక్స్ ద బగ్. సో బగ్ ఫిక్స్ అయిన తర్వాత స్టాటస్ ఏముంటుందమ్మా, ద స్టాటస్ విల్ బి ఐదర్ ఫిక్స్డ్ ఆర్ రీసాల్వ్డ్. మ్యాక్సిమం కంపెనీస్లో ఫిక్స్డ్ అని ఉంటుంది, మేబీ కొంతమంది దీన్ని రీసాల్వ్డ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఓకే, సో ఆఫ్టర్ దట్ చూడండి, ఇఫ్ ద డిఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఈస్ నాట్ క్లియర్. సో మీరు పంపించిన డిఫెక్ట్ ఇన్ఫర్మేషన్ క్లియర్గా లేదనుకోండి, సో క్లియర్గా లేకపోతే డెవలపర్ దాన్ని ఏం చేస్తాడు, హోల్లో పెడతాడు. సో డెవలపర్ హోల్లో పెట్టిన తర్వాత డెవలపర్ విల్ కమ్యూనికేట్ విత్ టెస్టర్. మళ్ళీ డెవలపర్ మనతోనే కమ్యూనికేట్ అవుతాడు టు గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద డిఫెక్ట్. హోల్లో పెట్టిన తర్వాత డెవలపర్ ఏం చేస్తాడు, టెస్టర్తో కమ్యూనికేట్ అవుతాడు టు గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద డిఫెక్ట్కి సంబంధించి మోర్ ఇన్ఫర్మేషన్ పంపించమని మనం అడుగుతాడు. సో ఇఫ్ ద డిఫెక్ట్ ఈస్ అ పోస్ట్ పాన్, అంటే డెవలపర్ వేరొక టాస్క్లో బిజీగా ఉన్నట్టయితే సో డెవలపర్ దాన్ని పోస్ట్ పాన్ చేసే ఛాన్స్ కూడా ఉంది. సో కొన్ని కంపెనీస్లో దీన్ని పోస్ట్ పాన్ అంటారు, కొన్ని కంపెనీస్లో డిఫర్డ్ అంటారు. పోస్ట్ పాన్ అన్నా డిఫర్డ్ అన్నా ఒకటే. డూప్లికేట్, సో బై మిస్టేక్ మీరు సేమ్ డిఫెక్ట్ని 2-3 times పంపించారనుకోండి, సో దెన్ డెవలపర్ దాని స్టేటస్ ఏమైనా అసైన్ చేస్తాడు, డూప్లికేట్ అనే స్టేటస్ని అసైన్ చేస్తాడు. ఇనీషియల్గా మీరు డిఫెక్ట్ని ఎంటర్ చేసేటప్పుడు, ఒక బగ్ రిపోర్ట్లో మీరు డిఫెక్ట్ని ఎంటర్ చేసేటప్పుడు ఇనీషియల్ స్టేటస్ ఏం తీసుకుంటారు, న్యూ. దాన్ని డెవలపర్ ఏం చేస్తాడమ్మా, అది వ్యాలిడ్ అయితే ఓపెన్ చేస్తాడు, ఇన్వాలిడ్ అయితే రిజెక్ట్ చేస్తాడు. సో ఇన్ఫర్మేషన్ క్లియర్గా లేకపోతే, మీరు పంపించే డిఫెక్ట్ ఇన్ఫర్మేషన్ క్లియర్గా లేకపోతే హోల్లో పెడతాడు. హోల్లో పెట్టి డెవలపర్ ఎవరితో కమ్యూనికేట్ అవుతాడమ్మా, టెస్టర్తో కమ్యూనికేట్ అవుతాడు టు గెట్ ఎ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద డిఫెక్ట్. డెవలపర్ వేరొక టాస్క్లో బిజీగా ఉంటే డెవలపర్ ఏం చేయొచ్చు, డిఫాల్ట్ లేదా పోస్ట్ పార్ట్. సో బై మిస్టేక్ మీరు సేమ్ డిఫెక్ట్ని 2-3 times పంపిస్తే డెవలపర్ దాన్ని ఏం చేస్తాడమ్మా, డూప్లికేట్ అనే స్టేటస్ని అసైన్ చేస్తాడు. సో డెవలపర్ ఒక డిఫెక్ట్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత డెవలపర్ దాన్ని ఏం చేస్తాడు, ఫిక్స్ చేస్తాడు. మేజర్ బగ్స్ అన్నీ కూడా ఫిక్స్ అయిన తర్వాత ద మాడిఫైడ్ బిల్డ్ విల్ బి గివెన్ టు ద టెస్టర్ అగైన్. మళ్ళీ మనకి మాడిఫైడ్ బిల్డ్, అంటే బగ్ ఫిక్సింగ్ చేసినటువంటి బిల్డ్ మనకి ఇస్తారు. ఆ బిల్డ్ పైన యూనిట్ టు కండక్ట్ రీటెస్టింగ్ అండ్
రిగ్రెషన్ టెస్టింగ్. వీలైతే మనం రేపటి క్లాస్లో దీనికోసం ఇన్డెప్త్గా మాట్లాడుకుంటాము. రీటెస్టింగ్ అంటే ఏంటి, రిగ్రెషన్ టెస్టింగ్ అంటే ఏంటి. సో ఈ రోజున మనం రఫ్గా మాట్లాడుకోవాలి అంటే రీటెస్టింగ్ మీన్స్ కన్ఫర్మేషన్ టెస్టింగ్. ఐ మీన్ రియల్లీ ద బగ్ ఈజ్ ఫిక్స్డ్ ఆర్ నాట్, రియల్గా బగ్ అనేది ఫిక్స్ అయిందా లేదా అని చెక్ చేస్తే దాన్ని ఏమంటున్నా, రీటెస్టింగ్ అంటున్నాం. మరి రిగ్రెషన్ టెస్టింగ్ అంటే అర్థం ఏంటన్నా, సైడ్ ఎఫెక్ట్స్ని చెక్ చేయడాన్ని రిగ్రెషన్ టెస్టింగ్ అంటున్నాం. అంటే డ్యూ టు ద బగ్ ఫిక్సింగ్, ఆ బగ్ ఫిక్సింగ్ కారణంగా ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయా, అంటే ప్రీవియస్గా పాస్ అయిన టెస్ట్ కేసెస్ ఇప్పుడు మనకి ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి డ్యూ టు ద బగ్ ఫిక్సింగ్. సో ఇలా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వచ్చాయా అని చెక్ చేస్తే దాన్ని ఏమంటున్నాము, రిగ్రెషన్ టెస్టింగ్. సో వీలైతే ఈ రెండింటి కోసం రేపు ఇన్డెప్త్గా మనం మాట్లాడుకుందాం. సో ఇలా మాడిఫైడ్ బిల్డ్ పైన మీరు రీటెస్టింగ్ రిగ్రెషన్ టెస్టింగ్ చేసి ఇఫ్ ద బగ్ ఈస్ రియల్లీ ఫిక్స్డ్, బగ్ అనేది నిజంగా ఫిక్స్ అయింది అనుకుంటే మీరు దాన్ని ఏం చేస్తారమ్మా, సింపుల్ యూ నీడ్ టు క్లోజ్ ఇట్, మీరు దాన్ని క్లోజ్ చేస్తారు. ఓకే. సో వెరస్ డిఫెక్ట్ అనేది ప్రాపర్గా ఫిక్స్ అవ్వలేదు, బగ్ అనేది ప్రాపర్గా ఫిక్స్ అవ్వలేదు, స్టిల్ దెర్ ఈజ్ అ ఇష్యూ, ఇంకా ప్రాబ్లం ఉంది, రీఓపెన్, మళ్ళీ మీరు వెనక్కి దానికి ఎవరికి పంపిస్తారు, అగైన్ కెన్ సెండ్ ఇట్ టు యువర్ డెవలపర్, మళ్ళీ మీరు మీ డెవలపర్కి సెండ్ చేయొచ్చు. ఓకే. సో జస్ట్ ఇది ఒక చిన్న ఇన్ఫర్మేషన్, బిఎల్సి బగ్ లైఫ్ సైకిల్ కోసం ఇన్ఫర్మేషన్. ఈ స్టేటస్ను బేస్ చేసుకొని వీ నీడ్ టు ప్రిపేర్ ద బగ్ రిపోర్ట్, మనం ఒక బగ్ రిపోర్ట్ని ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో అయితే బగ్ రిపోర్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ముందర బగ్ రిపోర్ట్లో ఉండే ఫీల్డ్స్ చెప్తానమ్మా. ఫీల్డ్స్ చెప్పిన తర్వాత ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద ఎగ్జాంపుల్ బగ్ రిపోర్ట్. సో బగ్ రిపోర్ట్లో ఉండే ఫీల్డ్స్ ఏంటి చూడమ్మా, కొంచెం సిమిలర్గా ఫస్ట్ 2 ఫీల్డ్స్ మనకి టెస్ట్ కేసులో 2 ఫీల్డ్స్ ఏంటమ్మా లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం, టెస్ట్ కేస్ ఐడి, టెస్ట్ కేస్ డిస్క్రిప్షన్ అని చెప్పి చెప్పుకున్నాం. ఇక్కడ కూడా సేమ్ అంతేనమ్మా, డిఫెక్ట్ ఐడి, డిఫెక్ట్ డిస్క్రిప్షన్. సో డిఫెక్ట్ ఐడి అంటే అర్థం ఏంటమ్మా, లైక్ డిఫెక్ట్ నెంబర్, డిఫెక్ట్ 001, 002, 003 నేమింగ్ కన్వెన్షన్తో మీరు ఆ డిఫెక్ట్ అనేది ఇక్కడ రాస్తారు. డిఫెక్ట్ డిస్క్రిప్షన్, ఇట్ మీన్స్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద డిఫెక్ట్, ఆ డిఫెక్ట్ సంబంధించిన డిస్క్రిప్షన్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ డిఫెక్ట్ డిస్క్రిప్షన్ అంటున్నాం. సో రీప్రొడ్యూసిబుల్ ఎస్ ఆర్ నో, దట్ మీన్స్ మీరు సేమ్ నావిగేషన్ ఒక 2-3 టైమ్స్ రిపీట్ చేశారనుకున్నాం. ఎవ్రీ టైమ్ ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు సీ ద డిఫెక్ట్, ప్రతిసారి మీకు డిఫెక్ట్ కనిపిస్తే అది రీప్రొడ్యూసిబుల్ అవుతుంది. సమ్ టైమ్స్ యు ఆర్ ఏబుల్ టు సీ ద డిఫెక్ట్, సమ్ టైమ్స్ యు ఆర్ అనేబుల్ టు సీ ద డిఫెక్ట్, అంటే కొన్నిసార్లు డిఫెక్ట్ కనిపిస్తుంది, కొన్నిసార్లు డిఫెక్ట్ కనిపించట్లేదు, దాన్ని మీరు ఏమంటారమ్మా, నాన్ రీప్రొడ్యూసిబుల్. రీప్రొడ్యూసిబుల్ అంటే ప్రతిసారి ప్రొడ్యూస్ అవుతుంది. సో నాన్ రీప్రొడ్యూసిబుల్ అంటే ఏంటమ్మా, కొన్నిసార్లు డిఫెక్ట్ కనిపిస్తుంది, కొన్నిసార్లు డిఫెక్ట్ కనిపించట్లేదు. మరి నాన్ రీప్రొడ్యూసిబుల్ అయితే సొల్యూషన్ ఏంటమ్మా, అంటే కొన్నిసార్లు కనిపిస్తుంది, కొన్నిసార్లు కనిపించట్లేదు, మరి దానికి సొల్యూషన్ ఏంటి? సో మీరు ఎప్పుడైతే డిఫెక్ట్ని చూడగలుగుతారో ఇమీడియట్లీ యూ హ్యావ్ టు టేక్ ఏ స్క్రీన్ షాట్, మీరు డిఫెక్ట్కి ఒక స్క్రీన్ షాట్ తీయాల్సి ఉంటుంది. స్నాప్ షాట్ అంటాం కదా, స్నాప్ షాట్ కానీ స్క్రీన్ షాట్ కానీ తీసి యూ నీడ్ టు అటాచ్ ద స్క్రీన్ షాట్ విత్ ద బగ్ రిపోర్ట్, బగ్ రిపోర్ట్తో పాటు మీరు స్క్రీన్ షాట్ను కూడా అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడమ్మా, ఇఫ్ ద డిఫెక్ట్ ఈస్ నాన్ రీప్రొడ్యూసిబుల్. రీప్రొడ్యూసిబుల్ అయితే నో ప్రాబ్లం, మీ దగ్గర ఏదైతే ప్రాబ్లం కనిపించిందో డెవలపర్ ఎన్విరాన్మెంట్లో కూడా సేమ్ అదే ప్రాబ్లం కనిపిస్తుంది. సో డెవలపర్ కెన్ ఫిక్స్ ద ప్రాబ్లం. నాన్ రీప్రొడ్యూసిబుల్ అంటే కొన్నిసార్లు అది కనిపించవచ్చు, కొన్నిసార్లు డిఫెక్ట్ కనిపించకపోవచ్చు, అప్పుడు మీరు దాన్ని స్క్రీన్ షాట్ తీసి డెవలపర్కి ఒక ప్రూఫ్గా చూపించాల్సి ఉంటుంది. మరి రీప్రొడ్యూసిబుల్ స్టెప్స్ అంటే అర్థం ఏంటన్నా, నావిగేషన్ టు ప్రొడ్యూస్ ద డిఫెక్ట్, ఒక డిఫెక్ట్ని ప్రొడ్యూస్ చేయడానికి అవసరమయ్యే నావిగేషన్ ఏమంటున్నా, రీప్రొడ్యూసిబుల్ స్టెప్స్, నావిగేషన్ టు ప్రొడ్యూస్ ద డిఫెక్ట్ లేదా స్టెప్స్ టు ప్రొడ్యూస్ ద డిఫెక్ట్. ఎవరు రాస్తారన్న ఈ స్టెప్స్, మనమే రాయాలి. ఎవరి కోసం రాస్తున్నా, డెవలపర్ కోసం రాస్తున్నాం. సో డెవలపర్ హ్యావ్ టు ఫాలో ద స్టెప్స్. ఇక్కడ మీరు రాసిన నావిగేషన్ని డెవలపర్ ఫాలో అవుతాడు, దెన్ ద డెవలపర్ కెన్ సీ ద డిఫెక్ట్, డెవలపర్ డిఫెక్ట్ని చూడగలుగుతాడు. ఆఫ్టర్ దట్ హీ విల్ సాల్వ్ ద ప్రాబ్లం, డెవలపర్ అనేవాడు ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాడు. ఓకే. సో severity, priority. What is the severity? What is the priority? Severity indicates the seriousness of the problem. Severity అనేది దేన్ని ఇండికేట్ చేస్తున్నాము, సీరియస్నెస్ ఆఫ్ ద ప్రాబ్లం, ఒక ప్రాబ్లం తాలూకా సీరియస్నెస్ ఇండికేట్ చేసేది సివియారిటీ. ప్రయారిటీ అంటే అర్థం ఏంటన్నా, ఇంపార్టెన్స్ ఆఫ్ ద ప్రాబ్లం. సివియారిటీ వేరు, ఇంపార్టెన్స్ వేరు. డిఫెక్ట్ సివియారిటీ ఇండికేట్స్ సీరియస్నెస్ ఆఫ్ ద ప్రాబ్లం, సీరియస్నెస్ని ఇండికేట్ చేస్తుంది. ప్రయారిటీ అనేది ఇంపార్టెన్స్ని ఇండికేట్ చేస్తుంది. జస్ట్ మీకు అర్థం కావడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి, ఓన్లీ ఫర్ యువర్ అండర్స్టాండింగ్ పర్పస్. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏం లేదు, మాకు హాస్పిటల్కి ఇద్దరు పేషెంట్స్ వచ్చారనుకున్నాం. ఒక జనరల్ హాస్పిటల్కి ఇద్దరు పేషెంట్స్ వచ్చారు. ఒక పేషెంట్ నార్మల్ హెడేక్, ఒక పేషెంట్ ఒక చిన్న హెడేక్తో వచ్చాడు.
వేరొక పేషెంట్ హార్ట్ అటాక్‌తో వచ్చాడు అనుకుందాం. జస్ట్ ఏదో మీకు అర్థం కావడానికి. ఓకే. ఇప్పుడు వీళ్ళిద్దరిలో మీరు సివియారిటీ చూస్తే ఎవరికమ్మా హై సివియారిటీ ఉంది? అంటే అక్కడ సీరియస్‌నెస్ అనేది ఎవరికి ఎక్కువుంది? హార్ట్ అటాక్ పేషెంట్‌కి సీరియస్‌నెస్ ఎక్కువుంది. అంటే హార్ట్ అటాక్ పేషెంట్‌కి మీరు హై సివియారిటీ ఇస్తారు. సీరియస్‌నెస్ ఎక్కువ. హెడేక్ దట్ ఈస్ నాట్ ఏ లైఫ్ థ్రెట్. అదేం లైఫ్ థ్రెట్ కాదు కదమ్మా! హెడేక్ అనేది ఒక ఇట్స్ జనరల్ ఇష్యూ, నార్మల్ ఇష్యూ. సో, దానికి మీరు లో సివియారిటీ ఇవ్వచ్చు. అంటే ఇక్కడ సీరియస్‌నెస్‌ని ఇండికేట్ చేసేది సివియారిటీ. అంటే అక్కడ మీరు ఆ పేషెంట్స్‌కి సివియారిటీ ఇవ్వాలి అంటే హెడేక్ పర్సన్‌కి లో సివియారిటీ ఇస్తారు. హార్ట్ అటాక్ పర్సన్‌కి హై సివియారిటీ. ఎందుకంటే హార్ట్ అటాక్ అనేది లైఫ్ థ్రెట్ కాబట్టి దానికి హై సివియారిటీ ఇస్తారు. హెడేక్ వల్ల అంత పెద్ద ఇష్యూ ఏం లేదు. పెయిన్ కిల్లర్ ఏస్తే పోతుంది. సో, మీరు దానికి లో సివియారిటీ ఇవ్వచ్చు. అది సీరియస్‌నెస్. మరి ప్రయారిటీ ఇష్యూకొస్తే ఏంటమ్మా? ప్రయారిటీ ఇండికేట్స్ ద ఇంపార్టెన్స్. ఇంపార్టెన్స్. ఇన్ జనరల్‌గా సివియారిటీ, ప్రయారిటీ 2 కూడా ప్రొపోర్షనల్‌గానే ఉంటాయి. ప్రొపోర్షనల్ అంటే అర్థం ఏంటమ్మా? హై సివియారిటీకి హై ప్రయారిటీ ఉంటుంది. లో సివియారిటీకి లో ప్రయారిటీ ఉంటుంది. 99% వరకు ఎప్పుడు ఈ 2 కూడా ప్రొపోర్షనల్‌గానే ఉంటాయి. అంటే ఇప్పుడు చూడండి ఆ ఇద్దరిలో మనకి ప్రయారిటీ అంటే ఒకడే డాక్టర్ ఉన్నాడనుకుందాం. అక్కడ ఒక జనరల్ ఫిజిషియన్ ఒకడే ఉన్నాడు. సో, ఒక డాక్టరే ఉండేటప్పుడు ఆ ఇద్దరు పేషెంట్స్‌లో ఎవరికి హై ప్రయారిటీ ఇస్తాడమ్మా? హార్ట్ అటాక్ పర్సన్‌కి హై ప్రయారిటీ ఇస్తాడు ఒక లైఫ్‌ని కాపాడడానికి. సో, ఆ తర్వాత నెక్స్ట్ ప్రయారిటీ హెడేక్ వచ్చే పేషెంట్‌కి ఇస్తాడు. అంటే ఇక్కడ హై సివియారిటీ ఉన్న పేషెంట్‌కి హై ప్రయారిటీ ఇస్తున్నాడు. లో సివియారిటీ ఉన్న పేషెంట్‌కి లో ప్రయారిటీ ఇస్తున్నాడు. అంటే ఇన్ జనరల్‌గా కామన్ సిట్యుయేషన్‌లో హై సివియారిటీకి హై ప్రయారిటీ ఉంటుంది. లో సివియారిటీకి లో ప్రయారిటీ ఉంటుంది. ప్రయారిటీ ఇండికేట్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద ప్రాబ్లమ్. ప్రాబ్లమ్ తాలూకా ఇంపార్టెన్స్‌ని ప్రయారిటీ అంటారు. కొన్ని సిట్యుయేషన్స్‌లో, సమ్ స్పెషల్ కండిషన్స్‌లో 2 మీకు ఆపోజిట్‌లో కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఆపోజిట్‌లో కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. జస్ట్ మీకు అర్థం కావడానికి మాత్రమే చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చిన ఇద్దరు పేషెంట్స్‌లో ఒక పర్సన్ వీవీఐపీ ఉన్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఒక కంట్రీకి ప్రెసిడెంట్ అనుకుందాం. వెరీ వీవీఐపీ. సో, అంత వీవీఐపీ అయ్యేటప్పుడు ఈవెన్ ఆడికి చిన్న ప్రాబ్లమ్ ఉన్నా కూడా మేబీ ఆ ఉన్న ఒక డాక్టర్ కూడా హై ప్రయారిటీ ఇవ్వాల్సిన ఛాన్సెస్ ఉన్నాయి. అంటే సివియారిటీ లో ఉన్నా కూడా కొన్ని సిట్యుయేషన్స్‌లో హై ప్రయారిటీ అంటే 99% వరకు 2 ప్రొపోర్షనల్‌గానే ఉంటాయి. బట్ కొన్ని సిట్యుయేషన్స్‌లో మాత్రం వెరీ రేర్ సిట్యుయేషన్స్‌లో 2 మనకి ఆపోజిట్‌లో కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఆ ఛాన్సెస్ ఏంటి? మన ప్రాజెక్ట్ ప్రకారం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడమ్మా. ఆ 2 ఎప్పుడు మనకి అపోజిట్ అవుతాయనేది కూడా మీకు చెప్తాను చూడండి. సీ అదే విషయాన్ని ఇక్కడ నోట్ అని చెప్పి ఇచ్చాను మన డాక్యుమెంట్‌లో. ఇన్ జనరల్లీ ద డిఫెక్ట్ సివియారిటీ అండ్ ప్రయారిటీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. 2 ప్రపోర్షనల్‌గానే ఉంటాయి. బట్ ఇన్ సమ్ సిట్యుయేషన్స్ లో సివియారిటీ డిఫెక్ట్ టేక్స్ ఎ హై ప్రయారిటీ అండ్ హై సివియారిటీ డిఫెక్ట్ టేక్స్ ఎ లో ప్రయారిటీ. ఏంటమ్మా సిట్యుయేషన్స్? ప్రాజెక్ట్ పరంగా చెప్పేట్టయితే ఎగ్జాంపుల్ ఫర్ లో సివియారిటీ డిఫెక్ట్ టేక్స్ ఎ హై ప్రయారిటీ. కొన్నిసార్లు సివియారిటీ తక్కువ ఉన్నా కూడా డెవలప్‌మెంట్ లీడ్స్ దానికి హై ప్రయారిటీ ఇస్తా ఉంటారు. అంటే ఎవరైతే ఫిక్స్ చేస్తారో ఎవరమ్మా ఫిక్స్ చేస్తారో డెవలపర్సే కదా ఫిక్స్ చేస్తారు. ఫిక్స్ చేసేటప్పుడు దానికి హై ప్రయారిటీ అంటే దాన్నే ఫస్ట్ ఫిక్స్ చేస్తారు. సో, ఎందుకు? ఎలాంటి సిట్యుయేషన్స్? ఎగ్జాంపుల్ చూడమ్మా ఇన్‌కరెక్ట్ లోగో ఆర్ ఇన్‌కరెక్ట్ కంపెనీ టైటిల్. మీ ప్రాజెక్ట్ అంతా 100% బానే ఉంది. ప్రాజెక్ట్‌లో ఏం మిస్టేక్ లేదు. ఫంక్షనల్లీ యువర్ ప్రాజెక్ట్ ఈస్ గుడ్. ఫంక్షనల్‌గా మీ ప్రాజెక్ట్‌లో చిన్న మిస్టేక్ కూడా లేదు. బట్ దేర్ ఈస్ ఎ ఇష్యూ విత్ లోగో. మీ క్లయింట్ తాలూకా లోగోలో ఏదో చిన్న మిస్టేక్ ఉంది. లేదా క్లయింట్ తాలూకా కంపెనీ పేరు రాసేటప్పుడు స్పెల్లింగ్‌లో ఏదో చిన్న తప్పు రాశారు. క్లయింట్ తాలూకా కంపెనీ నేమ్ స్పెల్లింగ్ రాంగ్ ఉంది. సో, దీనివల్ల ఏమైనా ఫంక్షనాలిటీకి ఇంపాక్ట్ అవుతుందమ్మా? ఐ మీన్ డ్యూ టు ద లోగో ఆర్ డ్యూ టు ద కంపెనీ టైటిల్ ఈస్ దేర్ ఎనీ ఇష్యూ విత్ ఎ ఫంక్షనాలిటీ? అంటే ప్రాజెక్ట్ ఏమైనా సఫర్ అవుతుందా ఫంక్షనల్‌గా అంటే నో. ద ప్రాజెక్ట్ ఈస్ నాట్ సఫరింగ్ ఫంక్షనల్లీ. సో, ఫంక్షనల్‌గా ఎలాంటి ఇష్యూ లేదు కాబట్టి మీరు దాన్ని లో సివియారిటీగా ట్రీట్ చేయండి. ద ప్రాజెక్ట్ ఈస్ నాట్ సఫరింగ్. సో, ఎలాంటి సీరియస్‌నెస్ అంటూ ఏమీ లేదు. బట్ దానికి ఎందుకమ్మా హై ప్రయారిటీ ఇస్తున్నాడు? రీజన్ ఏంటి అంటే డ్యూ టు ద ఇన్‌కరెక్ట్ లోగో ఆర్ డ్యూ టు ద స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇన్ ద కంపెనీ టైటిల్. సో, ప్రాజెక్ట్ ఎంత పర్ఫెక్ట్‌గా పనిచేసినప్పటికీ మన క్లయింట్ అనేవాడు ప్రాజెక్ట్‌ని యాక్సెప్ట్ చేయకపోవచ్చు. వాడి లోగో వాడికి కరెక్ట్‌గా లేదు. వాడి కంపెనీ పేరు వాడికి కరెక్ట్‌గా లేదు. సో, ఇలాంటి చిన్న లో సివియారిటీ ఉన్నా కూడా సమ్ సిట్యుయేషన్స్ ఇలాంటి సిట్యుయేషన్స్‌లో హై ప్రయారిటీ ఇచ్చి ఇమ్మీడియేట్‌లీ ద లోగోస్ అండ్ ద కంపెనీ టైటిల్స్ ఎవ్రీథింగ్ విల్ బి ఫిక్స్డ్ బై ద డెవలపర్.
ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్గా చెప్తున్నా అంటే యాక్చువల్గా వీటిని యూఐ ప్రాబ్లమ్స్ అంటారు. అంటే మనకి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, చెప్తాను ఈరోజు మీకు. సో లో సివియారిటీకి ప్రాబ్లమ్స్ ఏంటి అంటే యూఐ డిఫెక్ట్స్. యూఐ డిఫెక్ట్స్ అంటే అర్థం ఏంటమ్మా, యూజర్ ఇంటర్ఫేస్. అంటే దెర్ ఈజ్ ఓన్లీ ద లుక్ అండ్ ఫీల్ ఇష్యూ, అంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ అలైన్మెంట్స్ కానీ ఇలాంటి ఇష్యూస్ ఏమైనా వస్తే ఇన్ జనరల్గా మనం వాటికి లో సివియారిటీ అని చెప్పి అసైన్ చేస్తూ ఉంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక ప్రాజెక్ట్ తీసుకోండి, ప్రాజెక్ట్ అంతా ఫంక్షనల్గా బాగుంది, దెర్ ఈజ్ నో ఇష్యూ విత్ ఫంక్షనాలిటీ, జస్ట్ దెర్ ఈజ్ ఎ ఇష్యూ విత్ లుక్ అండ్ ఫీల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ చూడండి, ఇక్కడ ఓకే బటన్, క్యాన్సిల్ బటన్, హెల్ప్ బటన్ మూడు లైన్గా ఉన్నాయండి. అలా కాకుండా ఒక బటన్ కొంచెం పైకి ఉంది అనుకోండి, లేదా ఒక బటన్ కొంచెం కిందకు ఉంది, అంటే ప్రాపర్గా అలైన్ అయ్యలేదు. సో అలైన్మెంట్ వల్ల మీకు ఏమైనా ఫంక్షనాలిటీకి ఇష్యూ ఉంటుందా అంటే నో, ఇట్ ఈస్ నాట్ ఇంపాక్టింగ్ ఆ ఫంక్షనాలిటీ. ఇదేం ఫంక్షనాలిటీకి ఎఫెక్ట్ కాదు. ఇలా ఫంక్షనాలిటీకి ఎఫెక్ట్ కాకపోతే మనం దాన్ని ఏం చేస్తాం, వీఆర్ మేకింగ్ ఇట్ యాజ్ ఎ లో సివియారిటీ. అంటే దానివల్ల ఏమి ప్రాజెక్ట్ సఫర్ అవ్వట్లేదు, దెర్ ఈజ్ నో ఇష్యూ విత్ ఫంక్షనాలిటీకి అలాంటి ఇష్యూ లేదని చెప్పి మనం లో సివియారిటీ ఇస్తూ ఉంటుంటాం. సో బట్ వీడేం చెప్తున్నాడంటే మీ కంపెనీ లోగో ఇష్యూలో కానీ లేదా కంపెనీ నేమ్, క్లయింట్ తరక కంపెనీ నేమ్ ఇష్యూలో కానీ ఇలాంటి సిచ్యువేషన్లో మీరు లో సివియారిటీ ఇచ్చినా కూడా డెవలప్మెంట్ లీడ్ దానికి ఏమి ఇచ్చే ఛాన్స్ ఉందని హై ప్రయారిటీ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకో ఎగ్జాంపుల్ ఇవ్వద్దాను, సమ్ టైమ్స్ హై సివియారిటీ ఉన్నా కూడా డెవలప్మెంట్ లీడ్స్ దానికి లో ప్రయారిటీ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఏంటి ఎగ్జాంపుల్స్? ఫర్ ఎగ్జాంపుల్ మీ ప్రాజెక్ట్లో 2 మాడ్యూల్స్ ఉన్నాయి, మాడ్యూల్ 1, మాడ్యూల్ 2. సో మాడ్యూల్ 1 అనేది ఈ వీక్లో రిలీజ్ చేయాలి, మాడ్యూల్ 2కి ఇంకా చాలా టైం ఉంది. సో ఈ సిచ్యువేషన్లో డెవలపర్ తాలూకా కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉంటుందేమో మాడ్యూల్ 1 పైన ఉంటుంది. ఈ వీక్లో లేదా ఈ 10 డేస్లో ఏదైతే రిలీజ్ ఉందో దానిపైన వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ సిచ్యువేషన్లో మీరు ఫ్యూచర్ రిలీజ్ మాడ్యూల్ అంటే మాడ్యూల్ 2లో ఏమైనా డిఫెక్ట్స్ని రైజ్ చేసినా కూడా డెవలపర్ దానికి లో ప్రయారిటీ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే వాడి కాన్సన్ట్రేషన్ ప్రజెంట్ ఎక్కడ ఉంటుంది, ప్రజెంట్ మాడ్యూల్ అంటే ఈ వీక్ లేదా 10 డేస్లో ఏదైతే రిలీజ్ ఉందో వాటిపైన ఎక్కువగా వాడి కాన్సన్ట్రేషన్ ఉంటుంది. సో ఏ సీరియస్ డిఫెక్ట్ ఇన్ ఫ్యూచర్ రిలీజ్ మాడ్యూల్. సో ఫ్యూచర్ రిలీజ్ మాడ్యూల్లో వెరీ హై కాకుండా మామూలు హై కానీ మీడియం కానీ ఏమైనా డిఫెక్ట్స్ మనం రైజ్ చేస్తే కూడా డెవలపర్ దానికి ఏమి ఇచ్చే ఛాన్స్ ఉన్నామో లో ప్రయారిటీ ఇచ్చే ఛాన్స్ ఉంది. అసలు సివియారిటీ ఎవరు సెట్ చేస్తారమో ప్రయారిటీ ఎవరు సెట్ చేస్తారు? సో సివియారిటీ సెట్ చేసేది మనమే, అంటే క్యూఐ ఇంజనీర్స్ విల్ సెట్ ద సివియారిటీ. మరి ప్రయారిటీ ఎవరు సెట్ చేస్తున్నారు? ప్రయారిటీ విల్ బి అసైన్డ్ బై ద డెవలప్మెంట్ లీడ్స్. బగ్ని ఎవరు ఫిక్స్ చేస్తారమ్మా? ద బగ్ షుడ్ బి ఫిక్స్డ్ బై డెవలపర్స్. సో ఏ ఆర్డర్లో ఫిక్స్ చేయాలి అనేది డెవలప్మెంట్ లీడ్ అనేవాడు చెప్తాడు. ఫస్ట్ ఏ బగ్ ఫిక్స్ చేయాలి, నెక్స్ట్ దేన్ని ఫిక్స్ చేయాలి, నెక్స్ట్ దేన్ని ఫిక్స్ చేయాలి. బగ్ ఫిక్సింగ్ ఎప్పుడు కూడా దేన్ని బేస్ చేసుకుని జరుగుతుంది? బగ్ ఫిక్సింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ ద ప్రయారిటీ, ఇంపార్టెన్స్ని బేస్ చేసుకొని డెవలపర్స్ అనేవాళ్ళు బగ్ ఫిక్సింగ్ అనేది చేస్తూ ఉంటారు. అయితే మనం సివియారిటీస్ని సెట్ చేయాలని చెప్పుకున్నాం కదమ్మా, మనం ఏ ఆర్డర్ ఎప్పుడు వెరీ హై సివియారిటీ ఇస్తాం, ఎప్పుడు హై సివియారిటీ ఇస్తాం, ఎప్పుడు మీడియం సివియారిటీ, లో సివియారిటీ, వీటి కోసం ఒకసారి మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ మీ నోట్బుక్లో వీలైతే చిన్న నోట్ రాసుకున్నాము, సివియారిటీ అంటే ఏంటో ఒకసారి మీ నోట్బుక్లో రాసుకోండి. టేక్ ఎ స్మాల్ హెడింగ్, severity. Note it down. Severity indicates the seriousness of the problem. Severity indicates the seriousness of the problem. Seriousness of the problem. Next point. Defect severity will be assigned by the QA team. Defect severity will be assigned by the QA team. The severity ni assign chesedi mana job ani. So we have to assign the severities. నెక్స్ట్ ప్రయారిటీ అని చెప్పి ఒక చిన్న హెడ్డింగ్ వేసుకుని, ప్రయారిటీ. ఈ ప్రయారిటీకి మీకు ఎలాంటి సంబంధం లేదమ్మా, జస్ట్ దీనికోసం ఏం రాస్తారంటే ప్రయారిటీ ఇండికేట్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద డిఫెక్ట్. ప్రయారిటీ ఇండికేట్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద డిఫెక్ట్. నెక్స్ట్ పాయింట్, defect priority will be assigned by development leads. డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో ఎవరైతే లీడ్స్గా ఉన్నారో దే విల్ అసైన్ ద ప్రయారిటీస్. ఓకే, బట్ జనరల్గా సివియారిటీ ప్రయారిటీ రెండు కూడా ప్రొపోర్షనల్గానే ఉంటాయి 99% వరకు. మేబీ కొన్ని ఇలాంటి రేర్ సిచ్యువేషన్స్లో ఆపోజిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో అయితే సివియారిటీస్ ఎలా సెట్ చేస్తాం? మనకి ప్రయారిటీకి ఏం సంబంధం లేదమ్మా. బగ్ రిపోర్ట్లో అసలు మీరు ప్రయారిటీ అనేది పూర్తిగా వదిలేయచ్చు, ఇది డెవలప్మెంట్ లీడ్స్ చూసుకుంటారు. మీరు దేన్ని కాన్సన్ట్రేట్ చేయాలి? యూనిట్ టు కాన్సన్ట్రేట్ ద సివియారిటీ. సివియారిటీ పైన మీరు కాన్సన్ట్రేట్ చేయాలి.
సో ఎప్పుడు వెరీ హై సివియారిటీ తీసుకోవాలి, ఎప్పుడు హై సివియారిటీ తీసుకోవాలి, ఎప్పుడు మీడియం సివియారిటీ తీసుకోవాలి. సో వీటి కోసం మనం మాట్లాడుకుందాం. సో టేక్ ద హెడింగ్ డిఫరెంట్ డిఫెక్ట్ సివియారిటీస్. డిఫరెంట్ డిఫెక్ట్ సివియారిటీస్. అందులో ఫస్ట్ వన్ తీసుకున్నామా, నెంబర్ 1 వెరీ హై సివియారిటీ. వెరీ హై సివియారిటీ, దీన్ని కొంతమంది S0 అని పిలుస్తూ ఉంటారు. S0, S1, S2, S3లో S0 అంటే వెరీ హై సివియారిటీ. ఏం లేదమ్మా, డ్యూ టు ద డిఫెక్ట్ యు ఆర్ అనేబుల్ టు కంటిన్యూ యువర్ టెస్టింగ్. మీకు ఏదైతే డిఫెక్ట్ రైజ్ అయిందో ఆ డిఫెక్ట్ కారణంగా మీరు మీ టెస్టింగ్ని కంటిన్యూ చేయలేకపోతున్నారు. యూ నీడ్ టు సిట్ ఐడిల్. అంటే ఆ ప్రాబ్లం క్లియర్ అయితే కానీ మీరు నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళలేకపోతున్నారు. మీరు ఖాళీగా కూర్చోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. సో అలాంటి సిచ్యువేషన్స్లో మీరు వెరీ హై అనే సివియారిటీ అసైన్ చేస్తే ఇమీడియట్లీ యువర్ డెవలపర్ విల్ టేక్ కేర్. ఇమీడియట్గా మీ డెవలపర్ అనేవాడు దాన్ని సాల్వ్ చేస్తాడు. సో ఎప్పుడమ్మా ఎలాంటి సిచ్యువేషన్స్ అంటే, సో ప్రాజెక్ట్ సడన్గా క్రాష్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైతే ఎలిమెంట్ని ఇప్పుడు చెక్ చేయాలో ఆ ఎలిమెంట్ పైన క్లిక్ చేయగానే ప్రాజెక్ట్ క్లోజ్ అవుతుంది, లేదా ఆ పేజ్లోకి వెళ్ళేటప్పుడు మీ ప్రాజెక్ట్ సడన్గా క్రాష్ అవుతుంది, లేదా ఏదో రన్ టైమ్ ఎర్రర్ వచ్చి ప్రాజెక్ట్ క్లోజ్ అయిపోతుంది. దెన్ యు ఆర్ అనేబుల్ టు కంటిన్యూ యువర్ టెస్టింగ్. మీరు మీ టెస్టింగ్ని కంటిన్యూ చేయలేకపోతున్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా రైజ్ అయితే మీరు దానికి వెరీ హై సివియారిటీ అనేది ఇవ్వచ్చు. సో ఒక చిన్న నోట్ చెప్తా, రాసుకోండి. వెరీ హై సివియారిటీ కోసం నోట్ చేసుకోండి. డ్యూ టు ద డిఫెక్ట్, డ్యూ టు ద డిఫెక్ట్, if you are unable to continue your testing, if you are unable to continue your testing, then we can assign that defect severity, we can assign that defect severity as a very high severity. సో ఇమీడియట్గా మీ డెవలపర్ అనేవాడు దానిపైన కేర్ తీసుకుంటారు. సో మరి హై సివియారిటీ అంటే ఏంటంటే, సో చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ ఎవరి కోసం పనిచేస్తున్నాం? వీఆర్ వర్కింగ్ ఫర్ అవర్ క్లయింట్. మనం పనిచేసేది మన క్లయింట్ కోసం. సో క్లయింట్ రిక్వైర్మెంట్స్ని మీ ప్రాజెక్ట్ సాటిస్ఫై చేయకపోతే, ఇఫ్ యువర్ ప్రాజెక్ట్ ఈజ్ నాట్ యాక్సెప్టింగ్ ఎ వ్యాలిడ్ రిక్వైర్మెంట్స్, మనకి క్లయింట్ రిక్వైర్మెంట్స్లో ఏవైతే వ్యాలిడ్ రిక్వైర్మెంట్స్ ఇచ్చారో ఆ వ్యాలిడ్ రిక్వైర్మెంట్స్ని మీ ప్రాజెక్ట్ అనేది సపోర్ట్ చేయకపోతే మీరు దాన్ని ఏం చేస్తారమ్మా, హై సివియారిటీగా ట్రీట్ చేస్తారు. ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక లాగిన్ పేజ్ ఉంది. మన క్లయింట్ రిక్వైర్మెంట్ ఏంటమ్మా, వ్యాలిడ్ యూజర్ నేమ్ వ్యాలిడ్ పాస్వర్డ్ ఇస్తే లాగిన్ అవ్వాలి, ఇన్వాలిడ్ యూజర్ నేమ్ ఇన్వాలిడ్ పాస్వర్డ్ ఇస్తే యూ షుడ్ నాట్ లాగిన్ అవ్వకూడదు. బట్ ఇన్వాలిడ్ ఇచ్చేటప్పుడు కూడా అది మీకు లోపలికి లాగిన్ అయిపోతుంది అనుకోండి. మీరు ఇన్వాలిడ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేటప్పుడు కూడా అది లోపలికి లాగిన్ అయిపోతుంది. అంటే అర్థం ఏంటమ్మా, ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టింగ్ ఎ వ్యాలిడ్ రిక్వైర్మెంట్. మన రిక్వైర్మెంట్స్లో ఏముందో అది సపోర్ట్ చేయట్లేదు. అది ఒక ఎగ్జాంపుల్. సో ఇంకోటి ఏంటమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర మొబైల్ నెంబర్ అనే ఒక ఫీల్డ్ ఉంది. మన క్లయింట్ రిక్వైర్మెంట్ ఏంటమ్మా, ఇట్ షుడ్ అలౌ ఓన్లీ న్యూమరిక్స్. అది ఓన్లీ న్యూమరిక్స్ మాత్రమే అలౌ చేయాలి. బట్ ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టింగ్ న్యూమరిక్స్. క్లయింట్ ఏం అడిగాడో అది యాక్సెప్ట్ చేయట్లేదు. క్లయింట్ న్యూమరిక్స్ కావాలని అడిగారు, బట్ న్యూమరిక్స్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటే ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టింగ్. మీరు క్లయింట్ రిక్వైర్మెంట్ని మీ ప్రాజెక్ట్ ఎప్పుడైతే సాటిస్ఫై చేయట్లేదో, సో మీరు దానికి హై సివియారిటీగా అసైన్ చేయొచ్చు. చిన్న నోట్స్ చెప్తా, రాసుకోండి. సెకండ్ పాయింట్, హై సివియారిటీ. ఇఫ్ ద అప్లికేషన్ ఈస్ నాట్ యాక్సెప్టింగ్ ఎ వ్యాలిడ్ రిక్వైర్మెంట్స్, ఇఫ్ ద అప్లికేషన్ ఈస్ నాట్ యాక్సెప్టింగ్ వ్యాలిడ్ రిక్వైర్మెంట్స్, క్లయింట్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిక్వైర్మెంట్స్ని మీ ప్రాజెక్ట్ సపోర్ట్ చేయకపోతే మీరు దానికి ఇచ్చే సివియారిటీ ఏంటన్నా, హై సివియారిటీ. హై సివియారిటీ. మరి మీడియం సివియారిటీ అంటే అర్థం ఏంటి? సో మీడియం సివియారిటీ అంటే ఆ పర్టికులర్ ప్రాబ్లం వల్ల మీకు అంత పెద్ద ఇష్యూ అయితే ఏమీ లేదు. ఇట్ ఈస్ నాట్ ఏ మేజర్ ఇష్యూ. జస్ట్ అది, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, మీరు ఒక ఇన్వాలిడ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చారు. ఇన్వాలిడ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేటప్పుడు ఇట్ ఈస్ నాట్ లాగిన్, అది లోపలికి లాగిన్ అవ్వట్లేదు. ఇట్స్ వెరీ గుడ్. అంతే కదమ్మా, ఇన్వాలిడ్ ఇచ్చేటప్పుడు లోపలికి వెళ్ళట్లేదు అంటే ఇట్స్ వెరీ గుడ్, ఇది చాలా మంచిదే. కాకపోతే ఇట్ ఈస్ నాట్ షోయింగ్ ఎనీ యూజర్ ఫ్రెండ్లీ మెసేజ్. ఇన్వాలిడ్ ఇచ్చేటప్పుడు మనకు ఒక యూజర్ ఫ్రెండ్లీ మెసేజ్ అంటూ రావాలి కదమ్మా, లైక్ ఇట్ ఈస్ ఇన్వాలిడ్ యూజర్ నేమ్ లేదా ఇన్వాలిడ్ పాస్వర్డ్ సంథింగ్. అంటే ఇక్కడ ఒక గుడ్ ఉంది, ఒక బ్యాడ్ ఉంది. గుడ్ ఏంటి అంటే లోపలికి వెళ్ళట్లేదు, ఇట్ ఈస్ వెరీ గుడ్. బట్ బ్యాడ్ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ షోయింగ్ ఎనీ మెసేజ్. ఆ మెసేజ్ వల్ల ఏమైనా అంత పెద్ద, అంటే డ్యూ టు దిస్ పర్టికులర్ ఇష్యూ అంత పెద్ద మేజర్ ఇష్యూ ఏమైనా ఉందా అంటే లేదండి. అదే మీకు ఇన్వాలిడ్తో అది లోపలికి లాగిన్ అయిపోయింది అనుకోండి, ఇన్వాలిడ్ యూజర్తో లాగిన్ అయితే అప్పుడు మీరు దానికి ఏం అసైన్ చేస్తారు, హై సివియారిటీ అసైన్ చేస్తారు. ఇమీడియట్లీ ద డెవలపర్ విల్ సాల్వ్ ద ఇష్యూ. బట్ ఇక్కడ ఏంటంటే జస్ట్ ఇట్ ఈస్ నాట్ షోయింగ్ ఏ యూజర్ ఫ్రెండ్లీ మెసేజ్. యూజర్ ఫ్రెండ్లీ మెసేజ్ ఏమైనా చూపించకపోతే
అంటే డ్యూ టు దట్ దెర్ ఇస్ నో బిగ్ ఇంపాక్ట్ ఆన్ ద బిజినెస్ పైన అంత పెద్ద ఇంపాక్ట్ ఏమీ లేకపోతే దెన్ యూ కెన్ మేక్ ఇట్ యాజ్ ఎ మీడియం సివియారిటీ. ఒకసారి మీడియం సివియారిటీ అని ఒక చిన్న హెడింగ్ తీసుకోండి. ఏ మైనర్ ప్రాబ్లం విచ్ మే నాట్ హ్యావ్ మచ్ ఇంపాక్ట్ ఆన్ ద బిజినెస్ పైన అంత పెద్ద ఇంపాక్ట్ ఏమీ లేకపోతే యూ కెన్ మేక్ ఇట్ యాజ్ ఎ మీడియం సివియారిటీ. And the last one is a low severity. So all the UI problems and the suggestions. UI problems అంటే అర్థం ఏంటమ్మా, యూజర్ ఇంటర్ఫేస్ ఇష్యూస్. అంటే జస్ట్ లుక్ అండ్ ఫీల్, అంటే ప్రాజెక్ట్ చూడడానికి ప్రొఫెషనల్గా లేకపోయినా అలైన్మెంట్స్ కానీ స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ ఏమైనా చిన్న చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమైనా ఉంటాయి. సో అలాంటివన్నీ కూడా మనం లో సివియారిటీగా ట్రీట్ చేస్తూ ఉంటాం. లో సివియారిటీ మీన్స్ ఇట్స్ నాట్ ఇంపాక్టింగ్ ఆన్ ఫంక్షనాలిటీ. సో ఫంక్షనాలిటీ పైన ఇంపాక్ట్ ఏమీ లేకపోతే ఒకసారి లో సివియారిటీ అని హెడింగ్ తీసుకోండి. సో అక్కడ ఏం రాస్తారంటే జనరల్లీ ఆల్ యూఐ డిఫెక్ట్స్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ low severity defects. Example, spelling mistakes, alignments, and etc. ఓకే, సో ఇప్పుడు వీటన్నిటిని బేస్ చేసుకొని ఒకసారి ఒక ఎగ్జాంపుల్ బగ్ రిపోర్ట్ ఎలా ఉంటుందో ఒకసారి ఇక్కడ చూద్దాం. చూడండి. సో బగ్ రిపోర్ట్లో ఫీల్డ్స్ కోసం ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నాం. డిఫెక్ట్ ఐడి అంటే ఏంటి, డిఫెక్ట్ డిస్క్రిప్షన్ అంటే ఏంటి. సో డిఫెక్ట్ ఐడి అంటే అర్థం ఏంటన్నా, ఇట్స్ లైక్ ఎ సీరియల్ నెంబర్, డిఫెక్ట్ 001, 002, 003. సో వాటితో పాటు నేమింగ్ కన్వెన్షన్, అంటే మీ ప్రాజెక్ట్ నేమ్ ఏంటి, అందులో మీరు ఏ మాడ్యూల్ లేదా ఏ పేజ్ని చెక్ చేస్తున్నారు, ఏ ఫంక్షనాలిటీని చెక్ చేస్తున్నారు, అది డిఫెక్ట్ ఐడి. సో డిఫెక్ట్ డిస్క్రిప్షన్ అంటే అర్థం ఏంటమ్మా, ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద డిఫెక్ట్, ఆ డిఫెక్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమంటున్నా డిఫెక్ట్ డిస్క్రిప్షన్. ఫర్ ఎగ్జాంపుల్, మన ప్రాజెక్ట్ హోమ్ పేజ్లో దెర్ ఈజ్ ఎ ఇష్యూ విత్ ఎ పాస్వర్డ్తో ఏదో ఒక ఇష్యూ ఉంది అనుకోండి. అంటే ఇట్ ఈస్ నాట్ షోయింగ్ ఎర్రర్ మెసేజ్ వెన్ ద పాస్వర్డ్ ఈస్ బ్లాంక్. పాస్వర్డ్ బ్లాంక్ అయ్యేటప్పుడు అది ఎర్రర్ మెసేజ్, యూజర్ ఫ్రెండ్లీ మెసేజ్ చూపించడం లేదంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ సిచ్యువేషన్ మనకి 2-3 టైమ్స్ రైజ్ అయింది అనుకోండి, మరి రీప్రొడ్యూసిబుల్ ఎస్. బట్ కొన్నిసార్లు మనకు ఆ ప్రాబ్లం రైజ్ అవుతుంది, కొన్నిసార్లు ఆ ప్రాబ్లం రైజ్ అవ్వట్లేదు అనుకోండి, అప్పుడు మీరు రీప్రొడ్యూసిబుల్ నో అని పెడతారు. ప్రతిసారి మీకు డిఫెక్ట్ కనిపిస్తే రీప్రొడ్యూసిబుల్ ఎస్, కొన్నిసార్లు కనిపించకపోతే దట్స్ ఎ నాన్ రీప్రొడ్యూసిబుల్. సో రీప్రొడ్యూసిబుల్ స్టెప్స్ అంటే అర్థం ఏంటమ్మా, నావిగేషన్ టు ప్రొడ్యూస్ ద డిఫెక్ట్. ఆ డిఫెక్ట్ డెవలపర్ చూడాలి అంటే నావిగేషన్ ఏంటి, వాట్ ఆర్ ద స్టెప్స్ టు ప్రొడ్యూస్ ద డిఫెక్ట్. సో ఇనీషియల్గా మన స్టేటస్ ఏమి ఇస్తాను చూడమా, అన్ని డిఫెక్ట్స్కి కూడా మీరు స్టేటస్ అనేది న్యూ అనేది ఇస్తారు యాజ్ పర్ యువర్ బగ్ లైఫ్ సైకిల్, మీ బగ్ లైఫ్ సైకిల్ ప్రకారం. సో సివియారిటీ అనేది మనం సెట్ చేస్తాం, ప్రయారిటీ అనేది ఎవరు సెట్ చేస్తారో మన డెవలప్మెంట్ లీడ్స్ అనే వాళ్ళు ప్రయారిటీని సెట్ చేస్తారు. సో ఇక్కడ ఒకటి మీడియంకి ఒక ఎగ్జాంపుల్, హైకి ఒక ఎగ్జాంపుల్, వెరీ హైకి ఒక ఎగ్జాంపుల్, ఇలా చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ అంటూ ఇచ్చాను. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది యూజర్ ఫ్రెండ్లీ మెసేజెస్ డిస్ప్లే చేయకపోతే మీడియం. సో ఇక్కడ అప్లికేషన్ సడన్గా క్రాష్ అవుతుందని చెప్పి ఇక్కడ ఇచ్చాడు, క్రాష్ అవుతే దానికి వెరీ హై అని చెప్పి ఇచ్చాను. సో లో అంటే జస్ట్ లుక్ అండ్ ఫీల్. చూడండి, ఇన్ బ్రాంచ్ డీటెయిల్స్ పేజ్ ద సెర్చ్ బటన్ అండ్ క్లియర్ బటన్ ఆర్ నాట్ లుకింగ్ గుడ్. సెర్చ్ బటన్, క్లియర్ బటన్ చూడడానికి బాగాలే ఉంటాం, ఇట్స్ నాట్ లుకింగ్ గుడ్. సో ద యూఐ ప్రాబ్లం అయితే యూ కెన్ మేక్ ఇట్ యాజ్ అ లో సివియారిటీ. అండ్ క్లయింట్ రిక్వైర్మెంట్ని అలౌ చేయకపోతే అది హై సివియారిటీ. చూడండి, ఇన్ బ్రాంచ్ నేమ్ it is not accepting alphabets as a first character when a branch is when you are creating a new branch. మీరు ఒక న్యూ బ్రాంచ్ని క్రియేట్ చేసేటప్పుడు బ్రాంచ్ అనేది ఆల్ఫాబెట్స్ని యాక్సెప్ట్ చేయలేదు. ఇది ఆపోజిట్ క్లయింట్ రిక్వైర్మెంట్. ఇది క్లయింట్ రిక్వైర్మెంట్కి ఆపోజిట్ అయి ఉంటే మీరు దానికి ఏం చేస్తారమ్మా, హై సివియారిటీ. సో ఒకసారి ఇవన్నీ కూడా మన జీ డ్రైవ్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. అండ్ మీ అందరికీ తెలిసిందేమో, సో కొత్తగా ఎవరైనా చూస్తే వాళ్ళ కోసం చూడండి. సో మన వెబ్సైట్ అమ్మ 10amclass.blogspot.com. మన రికార్డింగ్ క్లాసెస్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది, ఒకసారి వెళ్ళండి. ఇక్కడ మన కోర్స్ షెడ్యూల్స్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ కొంచెం మీరు డౌన్కి స్క్రోల్ చేస్తే యూ కెన్ సీ ద రికార్డింగ్ క్లాసెస్. ఇంకా స్టిల్ నన్ను చాలామంది అడుగుతూ ఉన్నారమ్మా, రికార్డింగ్ క్లాసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి. అన్నీ లైన్గానే ఉంటాయమ్మా. ఫస్ట్ మీకు కోర్ జావా నుంచి స్టార్ట్ అవుతుంది, అంటే నాకు వాట్సాప్లో మెసేజ్ పెడతా ఉన్నారు కోర్ జావా రికార్డింగ్స్ ఎక్కడున్నాయి లేదా మాన్యువల్ రికార్డింగ్స్ ఎక్కడున్నాయి, అన్నీ లైన్గానే ఉన్నాయమ్మా. జస్ట్ మీరు ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ రికార్డింగ్ క్లాసెస్ అని క్లిక్ చేయగానే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ మీకు కోర్ జావాతో స్టార్ట్ అవుతుందమ్మా, ఎందుకంటే ఇక్కడ మనం
క్లాస్ రూమ్లో మ్యాక్స్ ఒక 4-5 క్లాసెస్ చెప్పగలుగుతాం ఒక వీక్లో. బట్ రిమైనింగ్ క్లాసెస్ అని నేను ఇక్కడ రికార్డింగ్స్ ప్రొవైడ్ చేశాను. రికార్డింగ్స్ ఇంట్లో ఒకసారి ప్రాక్టీస్ చేయండి. సో ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు ఏ డౌట్ వచ్చినా కూడా నేను 10:40కి అవైలబుల్గా ఉంటాను. దీని కంటిన్యూషన్ 10:40 నుంచి నేను ఇంకో 40 మినిట్స్ మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంటాను. మీకు ఏ డౌట్ వచ్చినా నేను మీకు ఎర్రర్స్ క్లియర్ చేస్తాను. మీకు ఏదైనా కాన్సెప్ట్ అర్థం కాకపోతే నాకు చెప్పండి. 10:40 క్లాస్లోకి వచ్చి పర్టికులర్ టాపిక్ అర్థం కాలేదని చెప్పండి. ఐ విల్ రిపీట్ ఇట్. నేను మీకు సపరేట్గా 10:40 క్లాస్లో మీకు ఆ కాన్సెప్ట్ అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో చూడమ్మా, కోర్ జావాలో అరౌండ్ మనకి ఒక 16 క్లాసెస్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎస్క్యూఎల్ బేసిక్స్ పైన కొన్ని క్లాసెస్ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ సిలీనియం వెబ్ డ్రైవర్ పైన అరౌండ్ ఒక 14 క్లాసెస్ ఇక్కడ ఉన్నాయమ్మా. సో లాస్ట్లో వెబ్ డ్రైవర్ తర్వాత ఇక్కడ మీకు మాన్యువల్ టెస్టింగ్ అనే హెడింగ్ ఉందమ్మా. మాన్యువల్ టెస్టింగ్లో ఇక్కడ కొన్ని క్లాసెస్ అనేది ఇవ్వడం జరిగింది. ఒకసారి ఈ రికార్డింగ్స్ చెక్ చేయండి. ఈ రికార్డింగ్స్ చూసేటప్పుడు మీకు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మన 10:40 లింక్లో జాయిన్ అవ్వడమ్మా, జూమ్ లింక్లో. సో ఐ విల్ రెక్టిఫై యువర్ ఇష్యూస్. మీకు ఏ ఇష్యూస్ ఉన్నా నేను క్లియర్ చేస్తాను. మీకు ఇన్స్టలేషన్లో ఏ ప్రాబ్లం ఉన్నా, ఐ మీన్ ఎక్లిప్స్ కానివ్వండి, వెబ్ డ్రైవర్ కానివ్వండి, ఎస్క్యూఎల్ కానివ్వండి, సో మీకు ఇన్స్టలేషన్లో ఏ ప్రాబ్లం ఉన్నా నేనే మీ స్క్రీన్లోకి వచ్చి మీకు ఇన్స్టలేషన్ గైడ్ అనేది చేస్తాను. ఓకే. సి నా కమింగ్ టు ద నెక్స్ట్ ఇష్యూ. అండ్ రేపటి క్లాస్లో మనం మెయిన్గా చూడబోయేది ఏంటంటే, టుమారో వీఆర్ గోయింగ్ టు సీ ద టెస్ట్ డేటా ప్రిపరేషన్. రేపు నేను మీకు టెస్ట్ డేటాని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో టెస్ట్ డేటాలో మనం వ్యాలిడ్ డేటాని ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ఇన్వాలిడ్ డేటాని ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. ఏది వ్యాలిడ్ డేటా, ఏది ఇన్వాలిడ్ డేటా మనం ఎలా చెప్తామో లాస్ట్ క్లాస్లో, ప్రీవియస్ క్లాస్లో మనం బీఆర్ఎస్, ఎఫ్ఆర్ఎస్ అనేది చెప్పుకున్నాం కదా. ఈ ఎఫ్ఆర్ఎస్లో మనకి 6 పాయింట్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఎఫ్ఆర్ఎస్లో 6 పాయింట్స్ ఏంటి? ఓవర్వ్యూ, ప్రోటోటైప్, పేజ్ ఎలిమెంట్స్, ఇన్పుట్ వ్యాలిడేషన్స్, యూజ్ కేస్ డయాగ్రామ్స్ అండ్ యూజ్ కేసెస్ అని చెప్పుకున్నాం. ఇక్కడ ఏవైతే ఇన్పుట్ వ్యాలిడేషన్స్ అంటే మన ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్పుట్ వ్యాలిడేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ ఇన్పుట్ వ్యాలిడేషన్స్ని ఫాలో అవుతూ ప్రిపేర్ చేస్తే వ్యాలిడ్ డేటా అవుతుంది. సో ఇన్పుట్ వ్యాలిడేషన్స్కి ఎగెనిస్ట్గా ప్రిపేర్ చేస్తే అది ఏమవుతుంది? ఇన్వాలిడ్ డేటా అవుతుంది. సో రేపటి క్లాస్లో మీకు బోత్ వ్యాలిడ్ డేటాను ప్రిపేర్ చేసి చూపిస్తాను, ఇన్వాలిడ్ డేటాను కూడా ప్రిపేర్ చేసి చూపిస్తాను. అండ్ వీలైతే రీటెస్టింగ్, రిగ్రెషన్ టెస్టింగ్ ఇలాంటివన్నీ మనం రేపు చూద్దాం. అండ్ వన్ మోర్ థింగ్, చాలామంది ఎక్కువగా వచ్చే డౌట్ స్మోక్ టెస్టింగ్కి, శానిటీ టెస్టింగ్కి డిఫరెన్స్ ఏంటని అడుగుతూ ఉంటుంటారు. ఒక్కసారి అది క్లారిటీ ఇస్తాను చూడండి. బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద స్మోక్ టెస్టింగ్ అండ్ శానిటీ టెస్టింగ్, స్మోక్ టెస్టింగ్, శానిటీ టెస్టింగ్ తెలియాలి అంటే దానికన్నా ముందర మనకు 2 డెఫినేషన్స్ తెలియాలి. అసలు బిల్డ్ అంటే ఏంటి, డిప్లాయ్మెంట్ అంటే ఏంటి అనేది మనకు తెలియాలి. సో బిల్డ్ ఈజ్ నథింగ్ బట్ it may be a complete application or it may be a part of the application which is ready for testing. సో బిల్డ్ అనేది మీ కంప్లీట్ ప్రాజెక్ట్ అయినా అయి ఉండొచ్చు, లేదా పార్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్, మీ ప్రాజెక్ట్లో ఒక పార్ట్ అయినా అంటే ఒక మాడ్యూల్ అయినా అయి ఉండొచ్చు, విచ్ ఈస్ రెడీ ఫర్ టెస్టింగ్. టెస్టింగ్కి రెడీగా ఉంటే దాన్ని మనం ఏమంటున్నాము? బిల్డ్ అని పిలుస్తాము. బిల్డ్ మీన్స్ ఇట్ మే బి a కంప్లీట్ అప్లికేషన్ ఆర్ ఎ పార్ట్ ఆఫ్ ద అప్లికేషన్ విచ్ ఈస్ రెడీ ఫర్ టెస్టింగ్. మరి డిప్లాయ్మెంట్ అంటే అర్థం ఏంటమ్మా? డిప్లాయ్మెంట్ మీన్స్ మూవింగ్ ద బిల్డ్ ఫ్రమ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ టు టెస్టింగ్ ఎన్విరాన్మెంట్. సో ఒక బిల్డ్ని డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ నుంచి టెస్టింగ్ ఎన్విరాన్మెంట్లోకి మూవ్ చేయడానికి ఇక్కడ ఏమంటున్నాం? డిప్లాయ్మెంట్. మన భాషలో చెప్పాలి అంటే ఇన్స్టలేషన్ అమ్మ. సో బిల్డ్ని తీసుకొచ్చి మన టెస్టింగ్ డిపార్ట్మెంట్లో ఇన్స్టాల్ చేస్తే దాన్ని మనం ఏమంటున్నాం? ఈరోజు బిల్డ్ మనకి డిప్లాయ్ చేస్తారని చెప్పి చెప్తాను. రైట్. సో మరి శానిటీ టెస్టింగ్ అంటే అర్థం ఏంటంటే, సో ఏం లేదు, ఇట్ ఈస్ లైక్ ఎంట్రన్స్ టెస్ట్. శానిటీ టెస్టింగ్ అనేది ఒక ఎంట్రన్స్ టెస్ట్ లాంటిది. చూడండి, ఇప్పుడు మీరు బీటెక్లోకి వెళ్ళాలంటే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది, ఎంసీఏలోకి వెళ్ళాలంటే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్. సో ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎలిజిబుల్ అయితేనే మీరు మీ బీటెక్ లేదా మీ ఎంసీఏ చేయగలుగుతారు. ఇక్కడ కూడా అంతేమ్మా, ఇది కూడా ఒక ఎంట్రన్స్ ఎగ్జామే, శానిటీ టెస్టింగ్. ఇది ఎవరికి ఎంట్రన్స్ ఎగ్జామ్? మనకు కాదమ్మా. ఇట్ ఈస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ టు యువర్ బిల్డ్. అంటే మీ ప్రాజెక్ట్కి ఇది ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్. సో ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్లో మీ ప్రాజెక్ట్ పాస్ అయితేనే ఆ ప్రాజెక్ట్ మీ వరకు వస్తుంది. అంటే ఒక ప్రాజెక్ట్ అనేది క్యూఐ ఇంజనీర్, టెస్ట్ ఇంజనీర్ చేతికి వచ్చింది అంటే అర్థం ఏంటమ్మా? అది ఆల్రెడీ శానిటీ టెస్టింగ్లో పాస్ అయిన తర్వాతే మన దగ్గరికి వస్తుంది. అసలు ఏం చేస్తారో ఎవరు చేస్తారు? అండ్ ఏం లేదమ్మా. సో ఇట్ ఈస్ కండక్టెడ్ ఆన్ ద డిప్లాయిడ్ బిల్డ్. శానిటీ టెస్టింగ్ అనేది డిప్లాయిడ్ బిల్డ్ మీద కండక్ట్ చేస్తారు. అంటే అర్థం ఏంటమ్మా? ఆఫ్టర్ డిప్లాయ్మెంట్ బిల్డ్ అనేది టెస్టింగ్ ఎన్విరాన్మెంట్లో డిప్లాయ్ అయిన తర్వాత, బిల్డ్ అనేది టెస్టింగ్ ఎన్విరాన్మెంట్లో డిప్లాయ్ అయిన తర్వాత మన టెస్ట్ లీడ్ కానీ లేదా టెస్ట్ మేనేజర్ కానీ హీ విల్ కండక్ట్ ఓవరాల్ టెస్టింగ్. హీ విల్ కండక్ట్ ఓవరాల్ టెస్టింగ్ ఆన్ ద డిప్లాయిడ్ బిల్డ్. డిప్లాయిడ్ బిల్డ్ పైన ఒక ఓవరాల్ టెస్టింగ్ చేస్తారు. దేనికోసమ్మా? ఇన్ ఆర్డర్ టు కన్ఫర్మ్ వెదర్ ద బిల్డ్ ఈజ్ ఎలిజిబుల్ ఆర్ నాట్
ఫర్ కండక్టింగ్ డీటెయిల్ టెస్టింగ్. సో డీటెయిల్ టెస్టింగ్ చేయడానికి ఆ బిల్డ్ ఎలిజిబుల్లా కాదా అని చెప్పి చెక్ చేయడానికి మన టెస్ట్ లీడ్ కానీ లేదా మన టెస్ట్ మేనేజర్ కానీ ఒక బిల్డ్ పైన ఓవరాల్ టెస్టింగ్ అనేది కండక్ట్ చేస్తారు. దాన్ని ఏమంటున్నా శానిటీ టెస్టింగ్ అంటాం. దీనే షార్ట్ కట్లో బ్యాట్ అని కూడా పిలుస్తూ ఉంటారు. BAT బ్యాట్. బ్యాట్ స్టాండ్స్ ఫర్ బిల్డ్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్. బిల్డ్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ లేదా బిల్డ్ వెరిఫికేషన్ టెస్టింగ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. సో అయితే ఏం టెస్ట్ చేస్తారు ఇక్కడ, వెదర్ ద బిల్డ్ కెన్ బి ప్రాపర్లీ ఇన్స్టాల్డ్ ఇన్ టు ద ఎన్విరాన్మెంట్ ఆర్ ప్రాపర్గా ఇన్స్టాల్ అయిందా లేదా. సో వెదర్ వన్ కెన్ నావిగేట్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ద అప్లికేషన్, ఒక పర్సన్ అన్ని పేజెస్ని ఓపెన్ చేయగలుగుతున్నాడా లేదా, ఇంపార్టెంట్ ఫీచర్స్ అన్ని అవైలబుల్గా ఉన్నాయా లేదా, జస్ట్ ఒక ఓవరాల్ టెస్టింగ్ చేస్తారు. ఎవరు చేస్తున్నారు ఇది, మన టెస్ట్ లీడ్ కానీ టెస్ట్ మేనేజర్ కానీ డిప్లాయిడ్ బిల్డ్ పైన చేస్తే దాన్ని ఏమంటున్నాం శానిటీ టెస్టింగ్ అంటున్నాం. మరి స్మోక్ టెస్టింగ్ అంటే ఏంటి? స్మోక్ టెస్టింగ్ మీన్స్ బిఫోర్ డిప్లాయ్మెంట్, అంటే డిప్లాయ్మెంట్కి ముందర. అంటే డిప్లాయ్మెంట్ ముందంటే బిల్డ్ ఎవరి దగ్గర ఉందమ్మా, స్టిల్ ద బిల్డ్ ఈజ్ విత్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్. ఇంకా బిల్డ్ అనేది డెవలపర్ దగ్గరే ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ రేపు డిప్లాయ్మెంట్ జరుగుతుంది అనుకోండి, 1 డే బిఫోర్, ఒక రోజు ముందుగుండానే డెవలపర్ విల్ చెక్ వెదర్ ద బిల్డ్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ టెస్టింగ్ ఆర్ నాట్. బిల్డ్ అనేది టెస్టింగ్కి ఎలిజిబులా కాదా, అంటే బిల్డ్ అనేది ప్రాపర్గా రన్ అవుతుందా లేదా డెవలపర్ కూడా ఒకసారి చెక్ చేసుకుంటాడు. దాన్ని ఏమంటున్నాము స్మోక్ టెస్టింగ్. అంటే ఆఫ్టర్ డిప్లాయ్మెంట్ జరిగేది శానిటీ టెస్టింగ్, బిఫోర్ డిప్లాయ్మెంట్కి ముందర జరిగేది స్మోక్ టెస్టింగ్. సో ఒకసారి చూడండి, ఇక్కడ ఇచ్చాము జస్ట్ బిఫోర్ డిప్లాయింగ్ ద బిల్డ్. Just before deploying the build, the developers will conduct the overall testing in order to confirm whether the build is eligible for testing or not, is called as a smoke testing. రెండింటిలో కామన్ పాయింట్ ఏంటమ్మా, శానిటీ స్మోక్లో కామన్ పాయింట్ ఏంటంటే వెదర్ ద బిల్డ్ ఈస్ ఎలిజిబుల్ ఫర్ టెస్టింగ్ ఆర్ నాట్. సో బిల్డ్ అనేది టెస్టింగ్కి ఎలిజిబుల్లా కాదా అని చెక్ చేయడం అనేది కామన్ పాయింట్. సో డిఫరెన్స్ ఎక్కడుందమ్మా, ఆఫ్టర్ డిప్లాయ్మెంట్ తర్వాత జరిగేది శానిటీ టెస్టింగ్, బిఫోర్ డిప్లాయ్మెంట్కి ముందర జరిగేది స్మోక్ టెస్టింగ్. స్మోక్ టెస్టింగ్ ఈజ్ కండక్టెడ్ బై ద డెవలప్మెంట్ టీమ్. స్మోక్ టెస్టింగ్ అనేది డెవలపర్స్ చేస్తారు. మరి శానిటీ టెస్టింగ్ ఎవరు చేస్తారమ్మా, శానిటీ టెస్టింగ్ ఈజ్ కండక్టెడ్ బై ద టెస్ట్ లీడ్ ఆర్ టెస్ట్ మేనేజర్. అయితే ఈ శానిటీ పైన స్మోక్ పైన ఒక్కొక్కరు ఒక రకంగా చెప్తా ఉంటారు. మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే దీనికి చాలా రకాల డెఫినేషన్స్ వస్తూ ఉంటాయి. బట్ ఆఫ్టర్ వెరిఫైయింగ్ ఎ లాట్ ఆఫ్ డెఫినేషన్స్, ఇది ఒక కన్క్లూషన్. సో ఒకసారి ఇప్పుడు నేను చెప్పిన విషయం ఒకసారి రికార్డింగ్ చూడండి ఒక 2-3 టైమ్స్. రెండు కూడా కామన్ పాయింట్ ఏంటమ్మా, కామన్ పాయింట్ ఈజ్ వెరిఫై ద ఎలిజిబిలిటీ. సో వెదర్ ద బిల్డ్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ టెస్టింగ్ ఆర్ నాట్. డిఫరెన్సెస్ ఏంటమ్మా, బిఫోర్ డిప్లాయ్మెంట్ జరిగేది శానిటీ, బిఫోర్ డిప్లాయ్మెంట్ జరిగేది స్మోక్ టెస్టింగ్, ఆఫ్టర్ డిప్లాయ్మెంట్ తర్వాత జరిగేది శానిటీ అనేది ఎవరు చేస్తారు, టెస్ట్ లీడ్ లేదా టెస్ట్ మేనేజర్. స్మోక్ టెస్టింగ్ ఎవరు చేస్తున్నారమ్మా, ఇట్ ఈస్ డన్ బై ద డెవలప్మెంట్ పీపుల్. మీకు ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ రేపు ఒకసారి రివైజ్ చేస్తాను, ఈరోజు టైం అయింది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే 10:40 లోపు రండి. సో ఐ విల్ రెక్టిఫై యువర్ డౌట్స్.